నాకు ఎవరు దేవుడు లేని మాట్లాడినా మాజీ మంత్రి కొప్పలీశ్వర్ మాట్లాడతారు, లక్ష్మణ్ కుమార్ ఇసుక విషయంలో మాట్లాడతారు, లక్ష్మణ్ కుమార్ ఈ విషయం మాట్లాడతారు. విధంగా చెప్తున్న ఈ సందర్భంగా మీడియా ముందు మాట్లాడుతున్నారు. కొప్పలీశ్వర్ ఏమాత్రం కూడా పౌరుషం ఉన్నా, కొప్పలీశ్వర్ ఏమాత్రం మానవ ఉన్నా నేను ఈరోజు ఇలా పంటకు సంబంధించిన మొన్న పెద్దవాళ్ళు జీవన్ రెడ్డి కూడా వస్తారు ఇక్కడికి వచ్చి ఈ నుంచే మాట్లాడతారు, ఈ నుంచే జీవన్ రెడ్డి మాట్లాడతారు. నా ఊహ నుంచి నాకు దేవుడు భగవంతుడు లేకపోతే శక్తి చెప్పటి నుంచి నా ప్రాణం పోయేంత వరకు కూడా ఎప్పుడు కూడా నమ్ముకున్న పార్టీని, నమ్ముకున్న కార్యకర్తలు, నమ్ముకున్న ప్రజలు మోసం చేసి ఎప్పుడు కూడా విభజించి పాలిస్తే నిజాయితీగా పార్టీని నమ్ముకున్నా, నిజాయితీగా దేవుడిని నమ్ముకున్న, ప్రజలు నమ్ముకున్నా, మిమ్మల్ని నమ్ముకున్నా. మీరు మీలాగా ఒక వర్గాన్ని పెంచుడు, ఒక వర్గంతో ఇంకో వర్గాన్ని కలెక్టర్ కాపాడి ఇప్పించడు, ఇంకో వర్గాన్ని సంఘాలు పెట్టడం నేచర్ మాది కాదు. ఏదైతే నువ్వు మాట్లాడిన మాట ఒకటే మాట సొంత మాట మాట్లాడుతున్నారు, జీవన్ రెడ్డి పురుషులు మాట్లాడిన మొన్నటి కాదు అన్న ఆ మీడియా విద్యార్థులు ఎందుకు అంటే ఒక తప్పు, ఒక అబద్ధాన్ని, పచ్చి మోసాన్ని కడుపు నుండి పుట్టబెట్టుకుని 2 సంవత్సరాలకే రాజ్యం అంతా ఏదో మిగిలిపోయింది అన్నట్టు, వాళ్ళేదో మహావీరు అన్నట్టు, వాళ్ళేదో ఈ ప్రాంతం ఉద్ధరించినట్టు మాట్లాడేటువంటి నాయకులు పడేస్తున్నారు. మీకు ఏమాత్రం భవిష్యం ఉన్నా, ఏమాత్రం మాట మీద నిలబడే శక్తి మీకున్నా, వడ్ల కొనుగోలు విషయంలో కానీ అవగతం చేసిన, ఇసుక విషయంలో కూడా లక్ష్మణ్ కుమార్ అవగతం చేసిన, మీరు ఎప్పుడు టైం నిర్ణయించండి. రుజువు చేసిన 45 గంటల కూడా నా రాజీనామా పత్రాన్ని గవర్నర్ పార్లమెంట్ ఇస్తాను. దమ్ము ధైర్యం ఉంటే మాట మీద నిలబడే ఒక 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి పెద్ద మనిషి చెప్తున్నా, నేనే రాజు, నేనే మంత్రి, నాకు ఎవరు గొప్ప, నాకు ఎదురు లేదు మాట్లాడుతున్న గొప్ప విషయం చెప్తున్నాను. యొక్క ఏదైతే భజనపర్లా చెప్తున్నా, కాలేపర్లా చెప్తున్నా, లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడ శాసనసభ్యుడై 2020 డిసెంబర్ నుంచి కానీ గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన విషయంలో కానీ, ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ విషయంలో కానీ, నియోజకవర్గంలో కానీ, ఇక్కడ చేసే ఆరోపణల విషయంలో కానీ లక్ష్మణ్ కుమార్ అంటే 100 రూపాయలు కనుక తిన్నట్టయితే 100 రూపాయల విషయంలో కూడా ఒకరు పోస్టింగ్ ఇప్పించి కానీ వాళ్ళకి ఏదైనా ముడుపుల విషయంలో కానీ తప్పు చేసినట్టయితే నేను నా పదవికి రాజీనామా ఇష్టం సిద్ధంగా ఉన్నా. జీవన్ రెడ్డి కొప్పలీశ్వర్ సవాల్ సిద్ధంగా ఉన్నా. మాట మాట్లాడతాడు జీవన్ రెడ్డి అంటాడు, లక్ష్మణ్ కుమార్కు ఏం తెలుసా, పక్షికి ఏం తెలుసు, వాటికి ఏం తెలుసు. నిజమే, పెద్దపల్లి అందరం వాడకుంటున్నా, సింగర్లో పొగ్గుబాయి కాలం కొడుకుని, కానీ ఒకటే పార్టీని నమ్ముకుని, ఒకటే జెండా నమ్ముకున్నా, ఓడిన గెలిచిన ఒకటే పార్టీ నమ్ముకున్నా, నమ్ముకున్న కార్యకర్తలు నమ్ముకున్నా తప్ప నా స్వార్థం కోసం పార్టీ మారలేదు, నా ఎజెండా కోసం పార్టీ మారలేదు. నా ప్రాణం పోయేంత వరకు ఈ 300 జెండాలు మీద ఎత్తుకుని చనిపోతే తప్ప నేను పార్టీ మార. దయచేసి మా మిత్రులందరికీ ఈరోజు నిజాయితీగా మీ అన్నగారిని ముందుకు పోతున్నా. దయచేసి నా వెనుక మీకేమైనా కోపం ఉంటే ధర్మపురం మన ఇల్లు ఉన్నది, ఎంత లేట్ కూర్చొని 4 గోడల మధ్య నాకు చెప్పండి తప్ప వ్యక్తిగతంగా ఎవరు నా కార్లో చూసుకుంటున్న మాత్రం వాళ్ళకు ఎక్కువ అని కార్లో కూర్చొని మాట్లాడుకుంటూ పోయినంత మాత్రం తక్కువ అనుకుంటారని మీరంతా నా కుటుంబంతో మీరుండే నేనున్నా. మీరు కష్టపడి మీ స్థాయిలో ఉన్నారు కాబట్టి నేను ఉండగలిగిన. రేపు ఈ రోజు నేను ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్ని అవమానాలు ఇచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను పార్టీ మారాలంటే గంట వచ్చేట పండుగ జీవన్ రెడ్డి పోయి అయ్యా నువ్వే దేవుడివి, దేవుడు వచ్చిందని చెప్పి 2 నిమిషాలు ముచ్చటగా ఎన్నడూ అట్లా మాట్లాడి